తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గద్దం జీవన్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా సోదరిమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మీరు తెలుసుకోండి, ఈ దేశంలో, ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ పథకం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. 17-18 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం, ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, చరిత్ర పుటల్లో, శిలా శాసనాల్లో లిఖించదగ్గటువంటి అంశం ఈ సన్నబియ్యం పథకం. గతంలోటువంటి ప్రభుత్వాలు రైతులను హెచ్చరిస్తుండే, మీరు వరి పండియకండి, వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి. ఇలా రైతులను ఆదుకోవడానికి సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. అంతేకాదు, మేము ఎన్నికల హామీలో ఇచ్చినట్టు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 2 లక్షల లోపు రుణమాఫీ కలిగిన రైతులందరూ కూడా ఎక్కడనో 4-5% మంది సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలున్న వారిని పక్కన పెడితే 90% పైగా రైతులకు రుణమాఫీ చేసింది ఈ దేశంలో ఏ సర్కార్ లేదు. కేవలం మనకు ఉన్నటువంటి తెలంగాణ సర్కార్ మాత్రమే చేసింది.